హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన రజనీ గారు నిజామాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సృష్టి ఎలా జరిగింది. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. సరే మేడం, ఓకే నేను చెప్తాను. ఓకే మేడం, అందరూ కళ్ళజోడు ఉంటే తీసేసి వేళ్ళలో వేలు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. మాస్టర్స్, ఏ రూపము నామము చెప్పుకోకుండా శ్వాస మీద ధ్యానాన్ని చేద్దాం.
ఎంచుకుందాం. 5 4 3 2 1 0. మెల్లగా చేతులు తీస్తూ కళ్ళు తెరవండి. ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం క్లాస్ మొదలు పెట్టుకుందాం మేడం. నేను తీసుకున్న టాపిక్ జీవిత సూక్ష్మాలు అనే బుక్ నుంచి తటవర్తి రాఘవరావు గారు వివరించారు. మన పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్ని. మరి దాని నాకు అనుభవంలోకి వచ్చింది, కొంచెం తెలుసుకుంది అని పంచుకోవడానికి చూస్తాను. మరి సృష్టి ఎలా జరిగింది అనే దానికి మనకి ఎప్పుడు గురువులు చెప్తూ ఉంటారు. ఈ ఖనిజాలు, మరి శిలలు, ఖనిజాలు, అలా వృక్షాలు, పక్షులు, జంతువులు, చివరగా మానవులుగా సృష్టింపబడాము, భగవంతుడు సృష్టించాడని చెప్తారు. అలా ఈ సృష్టిలో గమనిస్తే స్థూలానికి శక్తి తక్కువ, అంటే సూక్ష్మానికి శక్తి ఎక్కువ అని మనకు గురువుగారు చెప్తున్నారు. అంటే మనం కూడా చూస్తే ఉదాహరణకి నీరు ఘన రూపంలో ఉన్నప్పుడు, అంటే మంచుగా హిమాలయాలు మనం చూస్తాం కదా, పర్వతాలుగా అలా ఉంటే చలనం లేకుండా ఉంటాయి. మరి కదిలిక ఉంటుందా? ఆ పర్వతాలకి ఉండదు. పర్వతాలలో మన మంచు గడ్డలు మన ఘన రూపంలో ఉంటాయి, కదిలిక ఉండదు. మరి శక్తి లేనట్టుగా ఉంటుంది. కానీ అదే మంచు కరికి నీరుగా మారితే, ప్రవాహమై వాగుగా, మరి నదిగా మారి దాని ప్రవాహంలో చెట్లు, దుంగలు, మట్టి, రాళ్ళు అలా కొట్టుకుపోతూ మరి ఇంకా మనుషుల్ని, ఇండ్లను కూడా మనకు ముంచేస్తూ ఉంటాయి. మనకిప్పుడు ప్రవాహం ఎక్కువైంది, తుఫాన్లు వచ్చాయన్నప్పుడు అలా ఆ నీరే గడ్డ కట్టినప్పుడు శక్తి లేనట్టుగా ఉంది. కానీ నీరుగా మారినప్పుడు ప్రవాహంలా కొట్టుకుపోతూ ఉంటాయి. మరి ఆ నీటికి ఎంత శక్తి వచ్చింది, ఎక్కువగా వచ్చేసింది కదా. అలా ఆ ప్రవాహ వేగంలో మనం ఎన్నో లాభాలు పొందుతున్నాం, మళ్ళీ లాభాలు కూడా పొందుతున్నాం. ఎందుకంటే పడవలు నడుపుతున్నాం, కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నాం. అలా మనం ఆ నీటితో ఎన్నో లాభాలు కూడా పొందుతున్నాం. అదే నీరు ఇంకా సూక్ష్మం రూపం ధరిస్తే, అంటే ఆవిరిగా మారితే ఇంకా ఎంతో శక్తివంతం అవుతుంది. మరి అదే నీరు మనకి ఆవిరిగా మారితే ఎంతో శక్తివంతం అవుతుంది. ఉదాహరణకు చూద్దాం. ఒక గిన్నె మనం పొయ్యి మీద పెట్టి నీరు పోస్తే చాలా అట్లా మూత పెట్టేసినాం అనుకోండి, మరిగి మరిగి వేడి ఎక్కువైపోయి ఆ మూత ఎంతో దూరం పడిపోతుంది. అంటే ఆవిరి శక్తితో ఆ మూత దూరంగా పడిపోతుంది. అంటే అప్పుడు దానికి ఎంత శక్తి వచ్చింది? చాలా శక్తి వచ్చిందన్నమాట. ఘనంగా ఉన్నప్పుడు శక్తి తక్కువ, మరి అది సూక్ష్మంగా మారుతా ఉన్న కొద్దీ దానికి శక్తి ఎక్కువగా వస్తుంది. మరి అదే నీరు ఇంకా సూక్ష్మ రూపం ధరిస్తే, అంటే ఆవిరిగా మారితే మరి దాన్ని ఎంతో శక్తి ఎక్కువగా అవుతుంది. మరి సూక్ష్మంగా మారినప్పుడు శక్తి దానికి సంతరించుకుంటుంది. మరి ఘనంగా ఉన్నప్పుడు కదలలేదు. అదే ఆవిరిగా ఇంకా సూక్ష్మంగా తయారైనప్పుడు ఎంతో శక్తి సంతరించుకుంది ఆ నీరు. మరి ఆ నీరు ఆ నీరుతో మనం ఏం చేస్తున్నాం? ఆవిరైన నీరుతో రైళ్ళు, ఫ్యాక్టరీలు లాంటివెన్నో నడుపుతున్నారు. మరి ఎంత ఉపయోగం పడుతున్నాయి మనకు అంటే, ఫ్యాక్టరీలు నడుపుతున్నారు, మరి కరెంటు వస్తుంది మనకి, రైళ్ళు కూడా దాంతోటే నడపబడుతున్నాయి. సూక్ష్మం అయ్యే కొద్దీ శక్తి పెరుగుతుందని తెలుసుకోగలుగుతున్నాం. మరి ఆ నీరు ఘనంగా ఉన్నప్పుడు కదలలేదు. మరి అలా సూక్ష్మమైన కొద్దీ దాని శక్తి ఎంతో గొప్పగా ఉంటుంది. అలాగే సూక్ష్మమైన అణువులతో తయారు చేసిన అణుబాంబు మరి ఎంతో శక్తివంతమైనది. మరి అణువులు, చిన్న చిన్న అణువులతోటే ఆ బాంబు తయారు చేస్తారు. నగరాలనే నాశనం చేస్తుంది. దానికన్నా సూక్ష్మమైన, అంటే అణుబాంబు కంటే సూక్ష్మమైన హైడ్రోజన్ బాంబు. మరి అణుబాంబు కంటే ఇంకా సూక్ష్మమైంది హైడ్రోజన్ బాంబు. మరి ఇంకా శక్తివంతమైంది. చూస్తూ చిన్నగా కనిపిస్తుంది కానీ అది ఎక్కువగా పేలుతుంది అన్నమాట. మరి దానికన్నా సూక్ష్మాతి సూక్ష్మమైన న్యూట్రన్ బాంబు ఇంకా ఇంకా శక్తివంతమైనది. మరి హైడ్రోజన్ బాంబు కంటే న్యూట్రాన్ బాంబు ఇంకా ఇంకా శక్తివంతమైనది. దీని వినాశకర
వినాశకర శక్తి అంచనా వేయలేము. అలా సూక్ష్మమయ్యే కొద్దీ దేని శక్తి అయినా పెరుగుతుంది. మనం చూస్తే బాంబు అంటే ఇప్పుడు వంకాయలా ఇంత పెద్దగా ఉండేది. కానీ చూస్తూ చూస్తూ మన బ్యాటరీలలో చిన్న చిన్న బ్యాగులలో పెట్టి అలా మనకి దేశం వాళ్ళు మనని నాశనం చేయడానికి ఎన్నో సార్లు మనకి బాంబు పేలింది. అక్కడ ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారని చెప్తారు. మరప్పుడు అక్కడ బాంబు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే అంత ఏర్పడకుండా ఉండి దాన్ని అలారాలలో, వాచ్‌లలో పెట్టి మనకి అట్లా పేలుస్తా ఉంటారు. చాలా నష్టం జరుగుతుంది దానివల్ల. మరి ఎక్కడికి ఆ బాంబు చిన్నదైన కొద్దీ మనకి ఎంతో శక్తివంతంగా మనకి నాశనం చేస్తుంది. అలా ఏదైనా మనకు స్థూలంగా ఉన్నప్పుడు శక్తి తక్కువ, సూక్ష్మం అయ్యే కొద్దీ శక్తి ఎక్కువ అనే దానికి ఇక్కడ ఉదాహరణలు చాలా ఇచ్చారండి. అలాగే హోమియోపతి మందులున్నాయండి. మనము హోమియోపతి మందులు చూస్తే చిన్నగా ఆవగింజల్లాగా ఉంటాయి. కానీ శక్తి ఎక్కువగా ఉంటుంది వీటికి అని మనకి మామూలుగా ఆయుర్వేద మందు చూస్తే క్వత్తులని పౌడర్‌లు ఇస్తారు. మరగెట్టుకొని తాగాల్సొస్తది ఇంతింత గ్లాసెడు. మరి మందులు మాత్రలిచ్చినా కూడా ఆ ఆయుర్వేద మాత్రలు ఇంతింత లావుగా ఉంటాయి. మరి అవి మనకి తక్కువ పనిచేస్తాయని చెప్తారు. మరి అల్లోపతి మందులు చూసినా కూడా చిన్నగానే ఉంటాయి. మందులు మళ్ళా టానిక్‌లు చిన్నగా కొంచెం కొంచెమే ఇస్తారు. కానీ ఇంకా హోమియోపతికొచ్చేసరికే చిన్నగా ఆవల్లాగా ఉంటాయి. అంటే అవి ఎంతో శక్తివంతమైనయి అని చెప్తారన్నమాట. అలాగే సూక్ష్మమైన పాలు మనకిట్లా ఉదాహరణలు ఎన్నో మన సార్ ఇచ్చారండి. మనము దాన్ని తెలుసుకునాలి. ఎంతో వివరంగా తెలుసుకునాలి. మరి అలాగే స్థూలమైన పాలు చూస్తే ఎన్నో ఉంటాయి. మరి ఒక్కరోజు నిల్వ ఉంటాయి. ఆ పాలని కాచి సూక్ష్మాకరిస్తే మీగడ వస్తుంది. మనము పాలని కాస్తా ఉంటే ఏమవుతుంది అంటే, మనకు మీగడ వస్తుంది. మరి ఈ మీగడ ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పాలు చూస్తే ఒక్కరోజే నిల్వ ఉంటుంది. కానీ దాని మీగడ తీసినప్పుడు అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మరి కొద్దిగా మాత్రమే ఉంటదా అంటే సూక్ష్మమైతుందనమాట. ఈ మీగడని ఇంకా సూక్ష్మీకరిస్తే వెన్న వస్తుంది. ఈ వెన్న ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది. మీగడ కంటే ఇంకా వెన్న కూడా ఎక్కువ కాలం ఉంటుంది. మరి ఆ వెన్నని ఇంకా సూక్ష్మీకరిస్తే నెయ్యి వస్తుంది. ఇంకా చిన్నగా చేసిన కొద్దీ మనకు దానికి ఎక్కువ నిల్వ ఉంటుందనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. మరి ఎక్కువ నిల్వ ఉంటే ఇక్కడ మనకి ధ్యానంకు గూడా దీన్ని ఉదాహరిస్తారండి. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చింది టైం గదా! చెప్తున్నాను. మనము ధ్యానం కూడా మన సార్‌లేం జెప్తున్నారంటే, చంచలంగా ఉన్న మనస్సుని నిశ్చలం జేసుకోవాలి. అంటే పాలని బాగా వేడి చేసి, అది గోరువెచ్చగున్నప్పుడు మనం అలా పెరుగు తోడేసి, దాన్ని సైలెంట్‌గా ఉంచేస్తాం. అంటే కదపకుండా ఉంచుతాం. ఉంచినప్పుడే పెరుగు వస్తుంది. మరి పాలలో నెయ్యి ఉన్నది అని చెప్తాం. కానీ అక్కడ చూపిస్తామా అంటే చూపించలేము. కానీ దాన్ని కాచి దానిలో పెరుగు తోడేసి మనము అలా ఒకరోజు వదిలేస్తే దానికి పెరుగన్నది తయారవుతుంది. మరి పాలు చూస్తే ఒక్క రోజులో చెడిపోతాయి. పెరుగు చూస్తే 2, 3 రోజులు ఉంటుంది. మరి పెరుగుని చిలికితే వెన్న వస్తుంది. వెన్న ఇంకా చాలా రోజులు ఉంటుంది నిల్వ. మరి అలాగే వెన్నని కాస్తే నెయ్యి వస్తుంది. మరి నెయ్యి ఎప్పటికీ చెడిపోకుండా ఉంటుంది ఎక్కువ. అంటే పాలలో నెయ్యి ఎలా ఉందో, మనలో భగవంతుడు కూడా అలా ఉన్నాడని గురువుగారు చెప్తారనమాట. ఆ భగవంతుని తెలుసుకోవాలంటే మనకి ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానంతో పాలను వేడి చేసినట్టు మన సాధనని కొనసాగిస్తూ ఉండాలి. మరి అలా ఉన్నప్పుడు పాలని ఎలాగైతే కదపకుండా తోడేసి ఉంచుతామో, అలా సాధనతో మనము ఈ ఆహార నియమాలు పాటిస్తూ ఎక్కువ రోజులు దాన్ని చంచలంగా ఉన్న మనసు నిశ్చలమవుతూ ఉంటుంది. అలా నిశ్చలమైన మనస్సుని నిర్మలం అంటే మనం చిలుకుతున్నాం. సాధనతో చిలుకుతున్నాం అన్నమాట ఇంకా. అంటే జ్ఞానం తెలుసుకుంటూ, ఈ గురువుల దగ్గర సజ్జన సాంగత్యం చేస్తూ, ఇలాంటి మనము చేస్తూ ఉంటే విచారణ చేస్తూ ఉంటాం. అసలు ఏది సరి అయినది, ఏది సరి కానిది, ఏ పనులు చేయాలి, మనం ఏ పనులు చేయకూడదని ధ్యానంలోకి రాకముందు తెలియదు. మరి ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చామో ఇవన్నీ తెలిసినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనం విచారణ చేస్తున్నాం. విచారణ చేస్తూ, సాధన చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ అంటే ఒక డాక్టరు మనకు మందిస్తే దానికి పథ్యం గూడా చెప్తారండి. ఏదైతే మనం పథ్యం గూడా పాటిస్తామో అప్పుడు మన
రోగం నయమవుతూ ఉంటుంది. అలాగే మనం ధ్యానానికి పథ్యం అనేది శాకాహారం తీసుకుంటూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ఇలా స్వాధ్యాయం చేస్తూ ఉంటే మనకి ఆ భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాము. అలా ఆ పాలు చిలికినప్పుడు, పెరుగు చిలికినప్పుడు వెన్న వస్తుంది. వెన్నని కాచినప్పుడు నెయ్యి ఎలాగైతే తెలుస్తుందో, ఆ నెయ్యి చెడిపోకుండా ఉంటుంది. ఎందులో కలవదు. పాలు నీళ్ళలో కలుస్తాయి. కానీ నెయ్యి మాత్రము ఇందులో కలవదు. అలా పరమాత్మ మనలో ఉన్నాడని ఈ మననం ద్వారా మనము ఏదైతే నిర్మలమైన మనసుని శూన్యం, పరిశూన్యం చేసుకుంటామో, నేనే భగవంతుణ్ణి. మన పత్రిసరు ఏమన్నాడు? నువ్వు దేహం కాదని తెలుసుకుంటామని మనకిక్కడ వివరణ దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలా అపారమైన శక్తి వస్తుంది. ఎవరికి? నెయ్యికి. నెయ్యి వల్ల మనకి దేహానికి కూడా చాలా శక్తి వస్తుందని మన పెద్దలు చెప్తూ మనకు పెడుతూ ఉంటారు. నెయ్యి సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. అంటే సృష్టిలో దేనిని తీసుకున్న సూక్ష్మంలో శక్తి అపారం అని అర్థమవుతుంది. ఫస్ట్ ఘనంగా ఉన్నప్పుడు మనకి, స్థూలంగా ఉన్నప్పుడు తక్కువ శక్తి, సూక్ష్మం అయ్యే కొద్దీ ఎక్కువ శక్తి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఈ సృష్టి చేసిన పరబ్రహ్మ, మరి సృష్టి ఎలా జరిగింది అనే దానికి ఇప్పుడు మనకు మొదలవుతుంది. ఏమంటే ఈ సృష్టి చేసిన పరబ్రహ్మ అంటే భగవంతుడు, రూపం లేని సూక్ష్మాతి సూక్ష్మైన వాడు, అనంత శక్తి స్వరూపుడు. మరి భగవంతుడికి మనం అందరూ చెప్తూ ఉంటారు, భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు. మరి ఆయన అనంత స్వరూపుడు, ఆనంద స్వరూపుడు మరి చెప్తూ ఉంటారు. కానీ మనం ఎవరన్నా ఆనందంగా ఉన్నామా? లేము కదా. మరి ఎందుకు లేము అంటే ఘన రూపంలో ఉన్నాం మనం. సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ భగవంతుని తెలుసుకున్నప్పుడే ఆనంద స్వరూపులా మారిపోతాము. మరి స్థూలంగా ఉన్నప్పుడు మనసుతో ఉంటాము. సూక్ష్మంగా మారిన కొద్దీ ఆ భగవంతులమే మనమని తెలుసుకున్నప్పుడు ఆనంద స్వరూపులుగా ఆనందంగా ఉండగలుగుతాము. మరి ఈ అనంత శక్తి స్వరూపుడైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ భగవంతుడు మనకు కనిపించట్లేదు. అవునా? కనిపించట్లేదు. మరి ఆయన ఉంటేనే మనం మాట్లాడగలుగుతున్నాం, మనం పనులు చేయగలుగుతున్నాము. మరి ఆయన లేకపోతే మనం కదలలేము కదా, మాట్లాడలేము, చూడలేము, నడవలేము, ఏ పనులు చేయలేము. మరి తెలుస్తుంది ఆ చైతన్యము మనకు కనిపించట్లేదు కానీ ఉంది. మరి దేహం కనిపిస్తుంది కదండి అంటే ఇది దేహదారులం. దేహాన్ని మనమే తెచ్చుకున్నాం. మనం నేను అంటే ఆత్మ అని చెప్తారు గురువులు. మరి నేను ఆత్మనైనప్పుడు ఈ శరీరం నేనా అంటే కాదు. ఈ శరీరం దారులం. ఆ శరీరంలో నేను ఉన్నాను కానీ శరీరం నేను కాదు. మరి ఈ ప్రపంచంలో ఉన్నాము, ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్నాము కానీ ఈ ప్రపంచం మనం కాదు అనేది మనము తెలుసుకోగలుగుతున్నాం గురువుల ద్వారా. లేదంటే నేను దేహాన్ని, నేను ఈ ప్రపంచంలో ఉన్నాను, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ నాయే, మరి నావి నావి నాకు ఇది కావాలి అది కావాలి అని ఎంతో తపన పడుతూ, ఎంతో ప్రాకులాడుతూ, ఏది దొరకకపోతే దుఃఖిస్తూ, ఎంతో బాధపడుతూ ఉన్నాం. కానీ సద్గురువు మన జీవితంలోకి వచ్చాక నీవు ఇది కాదు, నీవు దేహానికి కావు, నువ్వు ఆత్మవి. ఆత్మ అంటే ఎవరండి? పరబ్రహ్మ. ఆత్మే పరబ్రహ్మ అని మనకు గురువు జ్ఞాన నవరత్నాల దాంట్లో చెప్పడం జరిగింది. మరి ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. మనం ఏమనుకుంటున్నాం? దేవాలయం అంటే గుడికి వెళ్ళాలి, అక్కడ ఉన్న విగ్రహానికి దండం పెట్టుకోవాలి, అప్పుడు మన కోరికలు నెరవేరుతాయని. కోరికలు ఉంటేనే వెళ్తారు, కోరిక లేకపోతే ఆ గుడికి కూడా వెళ్ళరండి. ఏదైనా కోరిక ఉంటేనే వెళ్తారు. మనం ఎప్పుడైనా గమనించుకుందాం. కష్టం వస్తేనే భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటాం, కష్టం లేకపోతే భగవంతుని ఎవ్వరు కూడా గుర్తు చేయరు. అలా అన్ని కష్టాలు వచ్చినలోమే మనము ఈ ధ్యానంలోకి వచ్చినవారు. ఏ గుడికి పోయినా నాకు తగ్గట్లేదు, ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ కష్టం నుంచి బయటపడలేకపోతున్నానా అని అర్థం చేసుకున్న వాళ్ళు ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నీవు ఈ కష్టాల కోసమో, కోరికల కోసమో, నీ సమస్యల కోసమో కాదు ఈ ధ్యానం. ఈ ధ్యానం ఎందుకు? ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి.
ఆత్మ అంటే జ్ఞానం పెంచుకోవడానికి ధ్యానం, కానీ మనము ఈ చిన్న చిన్న సమస్యల కోసం కాదు అనేది మనకు గురువుల దగ్గరికి వచ్చిన తర్వాతే అర్థమైందండి. అంతకుముందైతే కోరికల కోసం ధ్యానము, నాకు ఆ పదవులు కావాలి, నాకు ఈ జాబ్ రావాలి, మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి అంటూ ధ్యానంలోకి వస్తారు. కానీ వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఏంది? నువ్వెవరో తెలుసుకో. మరి నేనెవరిని? నేను ఆ భగవంతుణ్ణి. మరి భగవంతులైన మనము భగవంతుడి లక్షణాలు ఉన్నాయా అని చూసుకుంటే లేవు. మరి ఎందుకు లేవు అంటే ఈ మనస్సు అనేది అడ్డుగా ఉంది. ఈ మనస్సుని తొలగిస్తే భగవంతుడు నేను అనేది అర్థమవుతుంది అని ఆ మనస్సు యొక్క మనకి ఆ గుణాలను అన్ని వివరిస్తూ గురువులు ఆ మనస్సుని ఎలా శూన్యం చేసుకోవాలి, మనస్సు లేకుండా చేసుకుంటేనే నువ్వు ఆనంద స్వరూపుడివి అని మనకు గురువులు చెప్తూ ఉన్నారండి. అలా ఆ సాధనే మనకు పత్రిసారి ఇచ్చిన శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లనే సాధ్యం. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ముక్తి అంటే విడుదల. ఈ దుఃఖం నుంచి, ఈ బంధాల నుంచి విడుదలనే మనకి ముక్తి అని చెప్తున్నారు. మరి అంత గొప్ప అనంత శక్తి స్వరూపుడైన, ఆనంద స్వరూపుడైన ఆ పరమాత్మని తెలుసుకోవాలంటే మనకు సాధన బాగా అవసరం. మరి అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన భగవంతుడు సృష్టి చేసే ఉద్దేశం నుండి ఘనీభవించిన మొదట పంచభూతాలలో ఒకటైన ఆకాశంగా మారడం జరిగింది. మరి ఆయననే, ఆ భగవంతుడే సూక్ష్మాతి సూక్ష్మంగా కనిపించలేడు ఆయన. కానీ ఆయన సృష్టించింది మొదట పంచభూతాలలో ఒకటైన ఆకాశం. మరి ఆకాశం కనిపిస్తుంది, కానీ మనకు దొరుకుతుందా? దొరకదు, అది మనకి అందదు. మరి ఆ సృష్టిలో మనకు మొదట ఆకాశం మనకు సృష్టించబడింది. అలా మొదట సృష్టిలో సృష్టించబడింది కనుకనే ఇక్కడ గమనిస్తే అసలు ఆకాశమే సూక్ష్మమైనది, కానీ ఆకాశం కంటే సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు భగవంతుడని అర్థమవుతుంది. మనకు ఆకాశం కనిపిస్తుంది, కానీ పట్టుకుంటే వస్తుందా? అంతటా ఉంటది ఆకాశం. ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర లేదు అని కాదు. మనము అదే చెప్తారు గురువులు, ఘటాకాశం మఠాకాశం అని. ఘటంలో అంటే కుండలో ఉంటే కుండాకాశం, బిందెలో ఉంటే బిందాకాశం. నాది ఎక్కడ ఉంటే అక్కడ ఆకాశం కనిపిస్తుంది, కానీ పట్టుకుంటే దొరకదు. మరి అలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన భగవంతుడు కనిపించే విధంగా ఒకటి తయారు చేశాడు. ఆకాశ స్థితి నుంచి ఇంకా ఘనీభవించడం వలన వాయువు ఏర్పడింది. మరి ఘనీభవించడం అంటే కొంచెము ఎక్కువ వాయువు ఏర్పడింది. వాయువు అంటే వర్ణదేవుడు, మనం వర్ణదేవుడు అంటాం. మరి ఈ గాలి, మరి ఆ రకంగా సృష్టిలో పంచభూతాలలో ఒకటైన వాయువు కూడా ఏర్పడింది. భగవంతుడు అక్కడితో ఆగకుండా వాయు స్థితి నుండి ఇంకా ఘనీభవించడం జరిగింది. మరి పంచభూతాలలో ఒకటైన మరి అగ్ని సృష్టించబడింది. మరి వాయువు తర్వాత ఏంది? అగ్ని. అగ్ని సృష్టించబడింది. మరి ఆయన అగ్నిస్థితి నుండి ఇంకా ఘనీభవించడం వలన నీరు ఏర్పడింది. మరి అలా పంచభూతాలలో ఒకటైన నీరు మరి సృష్టించబడింది. మరి ఆయన అక్కడతో ఆగకుండా ఇంకేం చేశాడంటే నీటి స్థితి నుండి ఇంకా ఘనీభవించడం జరిగింది. దాని వలన ఇంకా భూమి ఏర్పడింది. మరి మనకు పంచభూతాలు అంటే ఏమిటండి? ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. మరి కింది నుంచి చూసుకొస్తే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మరి అలా భూమిగా ఏర్పడిండు భగవంతుడే. ఇవన్నీ ఆయన అలా పంచభూతాల రూపంలో ఆయననే ఏర్పడడం జరిగింది. మరి అలా భగవంతుడు కంటికి కనిపించని సూక్ష్మ స్థితి నుండి ఆకాశం, వాయువు, అగ్ని, నీటితో పాటు కంటికి కనిపించే స్థూలమైన భూమిని సృష్టించడం జరిగింది. మరి ఆకాశం కనిపిస్తుంది, అందుకోలేం, కానీ భూమిని అందుకోగలం కదా. భూమి మీద ఎన్నో పనులు చేస్తున్నాం. భూమికి ఉన్నంత ఓర్పు ఎవరికి లేదు అంటుంటాం. అంటే అలా ఘనీభవించిన భూదేవి, భూమాత మనకి మాత రూపంలో ఏవైతే
పంచభూతాలని అన్ని మనకు భగవంతుడు అంటే దేవుళ్ళు అని చెప్పడం జరిగిందండి. అలా మనకి భగవంతుడు సృష్టించాడు. ఇక్కడ గమనిస్తే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఇప్పుడు ఆ భగవంతుని శక్తి అపారం, అనంతం. కానీ స్థూలంగా మారే కొద్దీ ఆయన శక్తి తగ్గడం జరిగింది. మరి స్థూలం సూక్ష్మాతి సూక్ష్మమైన భగవంతుడి శక్తి అనంతం. అసలు ఇంత అంత అని చెప్పలేము. అలాంటి అనంతమైన శక్తి స్వరూపుడే ఈ స్థూలంగా మారిన కొద్దీ ఆయన శక్తి తగ్గడం జరిగింది. గమనిస్తే పంచభూతాలలో ఒకదానికంటే ఒకటి స్థూలమైనది అర్థమవుతుంది, ఒకదానికంటే ఒకటి స్థూలమైనది మనకు తెలుస్తుంది. మరి మనం గమనిస్తే ఆకాశం కంటికి కనిపించదు. కనిపించదంటే ఇట్లా ఆకాశం ఉందని తెలుస్తుంది, కానీ మనం చూడలేము. మరి స్పర్శకు దొరుకుతుందా? దొరకదు. కానీ వాయువు కంటికి కనిపించకపోయినా స్పర్శకు దొరుకుతుంది. మరి వాయువు అనేది గాలి. మనకి ఇప్పుడు గాలి ఇక్కడ ఉంది అంటే మన శరీరానికి తగులుతుంది. తగిలినప్పుడు అబ్బో గాలి ఎక్కువగా ఉంది, తక్కువ ఉంది అని మనం అంటూ ఉంటాం. అంటే స్పర్శకు తెలుస్తుంది. మరి కనిపిస్తుందా? కనిపించదు. గాలి కనిపించదు, కానీ స్పర్శకు తెలుస్తుంది. మరి అగ్ని కనిపిస్తుంది, స్పర్శకు దొరుకుతుంది. అగ్ని అనేది కళ్ళకు కనిపిస్తుంది, అంటే ఎర్రగా మంట ఇట్లా మనకు కనిపిస్తుంది. చేతితోటి ముడితే కూడా కాలుతుంది, కాబట్టి స్పర్శకు దొరుకుతుంది. అగ్ని అనేది దొరుకుతుంది. అంటే సూక్ష్మం పెరిగిన స్థూలం పెరిగిన కొద్దీ మనకు స్థూలమైన నీరును చేతిలో పోసుకోగలం, తాగగలం. అన్నిటికంటే స్థూలమైన భూమిని చేతితో పట్టుకోగలం. ఇక్కడ చూడండి, నీరుని ఎన్నో రకాలుగా మనం ఉపయోగించుకుంటాం. అసలు నీరు లేకపోతే మనం బ్రతకము అంటాం, కానీ వాయువు లేకపోయినా బ్రతకము. ఏది పంచభూతాలలో ఏది లేకపోయినా మానవుడు బ్రతకడనమాట. అలా భూమాతని పట్టుకోగలం మనము ఎన్నో రకాలుగా. అంటే మనం ఏం చేస్తున్నాం? భూమిని తవ్వుతున్నాం, పంటలు పండించుకుంటాం, ఎన్నో రకాలుగా చేసుకుంటున్నాం. ఈ భూమిని ఘన పదార్థం అంటే భూమికి శక్తి తక్కువ, మరి పెరిగిన కొద్ది అంటే నీటికి శక్తి ఎక్కువ, మళ్ళీ అగ్నికి ఎక్కువ, వాయువుకి ఎక్కువ, ఆకాశం ఇంకా అంతటా వ్యాపించి ఉన్నది. అంటే స్థూలమైన కొద్ది శక్తి తక్కువ అని చెప్తున్నారు ఇక్కడ. మరి అలాగే ఈ పంచభూతాలు కూడా సూక్ష్మ అయ్యే కొద్దీ ఒకదానికొకటి ఎక్కువ శక్తి కలిగి ఉండటం మనం గమనించవచ్చు. మనం చెప్పుకున్నాం కదా, స్థూలమైన భూమి కంటే నీరుకు శక్తి ఎక్కువ. మరి ఎలా అంటే భూమి కదలదు. భూమి కదులుతుందా? కదలదు. మరి నీరు పైనుంచి కిందికి పారుతుంది. నీరు పల్లమెరుగు అంటారు. అంటే నీరు ఎప్పుడైనా సరే పైనుంచి కిందికే వస్తుంది, కానీ కింద నుంచి పైకి వెళ్ళదు. అంటే ఆ భూమి కదలదు, కానీ నీరు మనకు పారుతుంది, కాబట్టి శక్తి ఎక్కువ. మరి అగ్ని పైకి పోతుంది. మరి అగ్ని ఏం చేస్తుంది? మనం మంట పెట్టామంటే పైకి వెళ్తుంది, కిందికి అన్నది వెళ్ళదు. అది ఎప్పుడైనా కానీ పైకి వెళ్తుంటాం. పోస్తూ ఉంటే అంత పైకి వస్తుంటది. మనం యజ్ఞం చేసినప్పుడు చూస్తూ ఉంటాం కదా, అలా ఆజ్యం పోసిన కొద్దీ పైకే వస్తుంది, కానీ అది కిందికి పోదు. అంటే దానికి ఇంకా శక్తి ఎక్కువ అని తెలుసుకున్నాం. మరి వాయువు అన్ని దిక్కులో వ్యాపించి ఉంటుంది. మరి మనకు కూడా శ్వాస ఉంటేనే శివుడు, శ్వాస లేకుంటే శవాలమని కూడా మనం ధ్యానంలోకి వచ్చిన ఇక్కడ అందరు చెప్తూ ఉంటారు. మనం కూడా అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఈ శ్వాస చనిపోయిన ఎలా తెలుసుకుంటారంటే, పొయ్యి మందు ముక్కు దగ్గర ఇట్లా ఏలు పెడతారు. పెట్టినప్పుడు అందులో నుంచి శ్వాస వస్తే అమ్మో చనిపోలేడు అంటారు, శ్వాస లేకపోతే చనిపోయిండు అంటారు. అలాంటి వాయువు అన్ని పోతారు, కాబట్టి దానికి శక్తి ఎక్కువ. మరి ఆకాశం అంతటా ఉంటుంది. ఒక భగవంతుడు మనకు చెప్తారు గురువులు, సూది కొన మోపే ప్లేస్ లో కూడా భగవంతుడు ఉన్నాడు అని. మరి అలాంటిది ఆకాశం కూడా అంతటా ఉంటుంది, ఎక్కడా లేదు అనేది ఉండదు. మనలో కూడా ఆకాశం ఉంది, ఖాళీ ప్లేస్ లో ఖచ్చితంగా ఆకాశం ఉంటుంది అని చెప్తారండి. అలా అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం కూడా చాలా సూక్ష్మమైనది. అలాగే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో అనంత శక్తి స్వరూపుడుగా ఉన్న పరమాత్మ సృష్టి కార్యం నిమిత్తం పంచభూతాలుగా మారి ఆ పంచభూతాలలో ఈ చరాచర సృష్టిని సృష్టించడం జరిగింది. మరి చూడండి, పంచభూతాలు ఈ సృష్టి జరపడానికి కంపల్సరీ అవసరం. ఫస్ట్ మొదట ఈ పంచభూతాలను సృష్టించడం జరిగింది. మరి ఆయననే, పరమాత్మే సూక్ష్మాతి సూక్ష్మమైన సూక్ష్మ
నిమిత్తం అంటే సృష్టి నిమిత్తం ఏం చేసిండు పరమాత్మ అంటే ఈ పంచభూతాలని తయారు చేయడం జరిగింది, సృష్టించడం జరిగింది. మనం గమనిస్తే నీటి తత్వంతో వృక్షజాతిని ఉంటుందట వృక్షజాతికి. అలా నీటి తత్వంతో వృక్షజాతిని, మరి వృక్షాలు లేకుంటే మానవుడికి మనుగడ ఉందా? లేదు. ఎందుకంటే ఆ ఆకులు మన నీటి తత్వంతో ఉన్న వృక్షజాతిని మనము వృక్షాలు ఉంటేనే మన మనుగడ. ఎందుకంటే పండ్లు, ఫలాలు, ఆకుకూరలు మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో అవన్నీ వృక్ష రూపంలోనే మనకు అందుతున్నాయండి. మరి అలాంటి వృక్షజాతికి నీటి తత్వంతోనే తయారు చేయబడింది అని చెప్తున్నారని మనకు కూడా అర్థమవుతుంది. మరి భూమి అగ్ని తత్వంతో క్రిమి కీటక జాతి, మరి భూమి మీద పాకుతున్నాయి క్రిమి కీటకాలు, అవునా కదా? మరి చరాచరాలు అంటే నీళ్ళలో పాకేటి, మన భూమి మీద పాకేటి వాటిని అచరాలు అంటారు. మరి అలాంటివి కూడా మనకి భూమి అగ్నితత్వంతోని క్రిమి కీటకాల జాతిని మనకు సృష్టించబడింది. చూడండి ఎంత గొప్ప విషయం. అవి కూడా మనకి ఎంతో ఉపయోగం క్రిమి కీటకాలు. ఎందుకంటే మనకి ఇప్పుడు మలము వెళ్ళామనుకోండి, ఒక్క రోజైతే మురికి వాసన వస్తుంది. కానీ చిన్న చిన్న సూక్ష్మ జీవులు వెళ్ళేసి తినేస్తాయి. అంటే మనకి ఎంత ఆధారం అండి అవి, చెప్పండి. ఎక్కడైనా కానీ మనకు తిన్న ఆహారం బయట కంపల్సరీ రావాల్సిందే. ఒక జంతువైనా ఏవైనా సరే. మరి అవి భూమి మీద ఉంటే ఎలా ఉంటుంది అంటే మురికి కంపుగా తయారైపోతుంది భూమి. అందుకనే అవిటికి ఆహారం అవి అన్నమాట, క్రిమికీటకాలకి. మరి అవి పోయి ఆ మలాన్ని కానీ ఎక్కడైనా వృధాగా ఉన్న ఏ వస్తువునైనా అవి తినేసి మనకు సస్యశ్యామలంగా ఉంచుతున్నాయంటే ఆ పరబ్రహ్మ ఎంత గొప్పవాడు, ఎంత మన కోసం అంటే మానవులు అంటే పరమాత్మ స్వరూపులైన మానవులము మానవుడిగా ఉండిపోకుండా మాధవుడు ఎదగడానికి మనకి ఎన్నో రకాలుగా మనకు సస్యశ్యామలాలు ఇచ్చారండి. అలా క్రిమికీటక జాతిని సృష్టించడం జరిగింది భూమి అగ్నితత్వంతో. మరి నీరు అగ్ని వాయువులతో పక్షి జాతిని, మరి ఇక్కడ నీరు అగ్ని వాయువే ఉందండి, భూమి లేదు. చూడండి పక్షి జాతికి మరి ఆ నీటి తత్వం ఉంటుందట, అగ్ని తత్వం ఉంటుంది, వాయుతత్వం కూడా ఉంటుంది. అయితేనే ఎగురగలుగుతాయి. మరి తిన్నవి అరిగించుకోవాలంటే అగ్నితత్వం ఉండాలి, మరి నీరు తత్వం కూడా ఉంటేనే అవి పక్షులు నీరు తాగుతాయి అని. కానీ భూతత్వం అనేది లేదు అనేది మనకి ఇక్కడ ఈ పక్షి జాతికి చెప్తున్నారండి. పక్షులు ఉండడం వల్ల ఎన్నో ఎన్నో మనకు ఉపయోగాలు ఉన్నాయి. మరి చెట్ల మీద ఏ చిన్న క్రిమి కీటకాలు వచ్చినా ఆకులు తినడం, పండ్లను తినడం చేస్తుంటాయి. కానీ వీటిని పక్షి జాతి తిని మనకు ఆ సస్యశ్యామలాలు మనకు ఆ పండ్లు, కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు ఈ ఎన్నో విషయాలకి మనకు చెట్లు నరకడం కానీ ఈ పక్షులు అంతరించిపోవడానికి కారణం కూడా మానవుడని మనకు ఎన్నో విషయాలు చెప్తుంటారు మన శాస్త్రజ్ఞులు. అలా పక్షి జాతిని కూడా తగ్గిపోతూ ఉంది అనేది మనకు తెలుస్తుందన్నమాట. మరి భూమి, నీరు, అగ్ని, వాయువులతో కూడిన జంతువులు. మరి భూమి ఉన్నది, అగ్ని ఉన్నది, నీరుంది, వాయువు ఉంది. కానీ ఆకాశం లేదండి జంతువులకి. అందుకే వాటికి మాట లేదు అని మన గురువులు చెప్తున్నారు. మరి ఆకాశ తత్వం లేదు. వీటికి 4 తత్వాలతో జంతువులు సంచరిస్తూ ఉన్నాయి. మరి పంచభూతాలతో మానవ దేహం సృష్టించబడింది. మరి 5 తత్వాలు మానవుడికి ఉన్నాయండి. అందుకే మనము గురువులు ఏం చెప్తున్నారంటే తత్వాలు తత్వాలతో ఉన్న మానవుడు ఎంత గొప్పవాడు. మరి ఒక్కొక్క తత్వం తక్కువ, ఒక 2 తత్వాలు తక్కువ పక్షి జాతులు, వృక్ష జాతిని మనము పూజించాలి అని చెప్తుంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అని మన గురువులు చెప్పేంత వరకు తెలియదండి. మరి శిలలో అయితే ఏ తత్వము లేదండి, ఆ శిలని పూజిస్తాం మనం. మరి ఎందుకు పూజిస్తున్నాము, మరి ఎందుకోసము మనము అనేది మన గురువులు వివరించిన తర్వాతనే అర్థమయ్యింది. అంటే ఆరాధించమన్నారండి, కానీ విగ్రహాన్ని కాదు ఆత్మారాధనే చేయమన్నారు మనస పత్రిజీ. మరి ఆత్మారాధని పక్కన పెట్టేసి విగ్రహారాధన చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాము అనేది మనకు గురువులు చెప్తున్నారు. మరి భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు అయినప్పటికీ
సూక్ష్మస్థితి నుండి 84 లక్షల రకాల స్థూల రూపాలతో పాటు మానవ దేహం కూడా ధరించడం జరిగింది. చూడండి, భగవంతుడే ఇక్కడ ఎంత గమనిద్దాం. అంతటా భగవంతుడు, అందరిలో ఉన్నాడు భగవంతుడు. అన్నమయ్య పాడినప్పుడు ఆ పాట విన్నాం, కానీ ఇంత లోతుగా అర్థం కాలేదు. త్యాగరాజు కూడా చెప్తూ ఉంటారు. మరి అన్ని రూపాలలో, అందరిలో, అంతటా ఉన్న భగవంతుడు ఈ 84 లక్షల జీవరాశులలో స్థూల రూపాలతో పాటు మానవ దేహం కూడా ధరించడం జరిగింది. ఈ స్థూల దేహాలు శక్తి లేనివిగా అయిపోయాయి. మరి ఈ 5 దేహాలతో, మనం పంచభూతాలతో తయారైన మనము శక్తి లేకుండా అయిపోయాము. ఎందుకు అంటే అజ్ఞానంతో. మరి మనకు భగవద్గీతలో శ్లోకం ఉందండి, అహమాత్మా గుడాకేశ సర్వభూత సయస్థిత అహమాదించ మధ్యంచ భూతానాం అంత ఏవచ అని. మరి అహం, నేను ఆత్మస్వరూపుణ్ణి అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పిండు. అహం అంటే ఆత్మ అని చెప్పాడు. మరి ఆత్మరూపంలో అన్ని ప్రాణులలో ఆత్మరూపంలో ఉన్నాను అన్నాడు. మరి ప్రాణి అంటే మనకు పాకేది చరాచరాలు, జంతువులన్నిటిలో నేను ఆత్మరూపంలో ఉన్నాను అన్నాడు. అందుకే మన గురువుగారు పత్రిజీ, మొదట నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, కానీ మాంసం మానండి, ఆ జీవహింస మహాపాపం, వాటిలో కూడా పరమాత్ముడున్నాడు అని మనకు గురువు చెప్పడం, చాలామంది ఆ జీవహింస మానడం అనేది జరిగిందండి. ఎంతో ఆనందంగా జీవిస్తున్నాయి జంతువులని మన గురువు చెప్తూ ఉంటారు. మరి అలాంటి మొదటి హింస మాని తర్వాత హంసను పట్టుకోండి అని మనకు గురువు చెప్పారు. ఇంత గొప్ప విషయము ఏ గురువు ఇంత గట్టిగా చెప్పలేరు. అంటే వాళ్ళకి తెలియదా అంటే తెలుసు, కానీ చెప్పలేదు. మన గురువు గట్స్ ఎంత గట్టిగా అంటే, దైవమే భూమి మీదకి దిగివచ్చి అందరికీ ఈ పంచాడు అనేది మనకు ఈ టాపిక్ ద్వారా అర్థమవుతుందండి. మరి ఇంత భగవంతుడు అంతటా ఆదిలోనూ ఉన్నా, మధ్యలోనూ ఉన్నా, అంతంలోనూ ఉన్నా అన్నాడు ఆ శ్లోకం ద్వారా. మరి ఎప్పుడూ ఉన్నాను, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా లేను. మరి అది ఎవరు అంటే అందరిలో ఉన్న పరమాత్మని అని చెప్పడం జరిగింది భగవద్గీత శ్లోకంలో. మరి అంతా మనము మాధవుడుగా ఎదగాలి, మానవుడిగా పుట్టి నరుడుగా పుట్టి నారాయణుడిగా ఎదగాలి అన్న ధ్యేయంతో భూమి మీదకి రావడం జరిగింది. కానీ అవన్నీ మనం మర్చిపోయి ఈ దేహమే నేననుకొని నావి అంటూ మనము ఈ ప్రపంచంలో పడిపోతూ ఉన్నాము. మరి పడిపోయే మనల్ని తట్టి లేపింది సద్గురు పత్రిజీ గారన్నాండి. మరి దానికి ఇంకా తోడు మాకు ఈ వివరణ ఇస్తూ ఎంతో రోజుకు ఎంతో జ్ఞానాన్ని పంచుతున్న గురుగారు రాఘవరావు సారు, బ్రహ్మ విదృష్ట రాజలక్ష్మమ్మ కూడా మాకు ఎంతో తోడ్పడుతున్నారండి. అలా పూర్తిగా శక్తి కోల్పోయి చలనం లేని ఈ దేహాలతో పాటు మానవ దేహంలో భగవంతుడు తనలోని చైతన్య శక్తిని, అంటే అంశం, అంటే ఆత్మను ప్రవేశపెట్టాడు. అందువల్ల మానవుడే కాదు సమస్త జీవరాశి చలించగలుగుతున్నాయి, చైతన్యవంతంగా మారాయి. ఇక్కడ చూడండి, మనకి మానవులే కాదండి, సమస్త జీవరాశులు కూడా ఆ చైతన్యం, భగవంతుడి చైతన్యంతోనే కదులుతున్నాయి. మరి పూర్ణాత్మ నుంచి అంశాత్మగా భూమి మీద వచ్చామండి. అలా వచ్చిన వారమే మనము అని చెప్తారు గురువులు. మరి ఆ పూర్ణాత్మ చేరడమే, ఆ పూర్ణాత్మని తెలుసుకోవడమే మన లక్ష్యం. మరి ఆ ఆ భగవంతుడు లోకమైన సత్యలోకం చేరడమే మన గమ్యం అని చెప్తారు. మరి మనం వచ్చింది దేనికోసం? మన పూర్ణాత్మని తెలుసుకోవాలి. మరి ఆ పూర్ణాత్మని తెలుసుకోవాలని వచ్చిన మనము ఈ మాయలో పడి మనసు ప్రభావంతో భూమి మీదనే ఎంతో దుఃఖిస్తూ బాధపడుతూ ఉండిపోతున్నాం. మరి అలా ఉండకుండా మనకి మార్గాన్ని అందించాడు మన పత్రిజీ. మరి అలా భగవంతుని అంత శక్తి కలిగి ఉండి కూడా మానవుడు శక్తి లేని వాడిగా ప్రవర్తించడానికి కారణం ఈ స్థూల దేహం నేను అనుకోవడమే. ఈ స్థూల ప్రపంచంలో లోనివి నావి అన్న భావం వల్లనే.
ఆ భావం వల్లనే మానవుడు శక్తిహీనుడుగా ప్రవర్తిస్తున్నాడు. మనకిక్కడ మరి ఎందుకు ఈ భగవంతుడు అయిన అనంత శక్తి స్వరూపుడైన మానవుడు శక్తి లేని వానిగా ఎలా ప్రవర్తించగలుగుతున్నాడు అంటే, ఈ స్థూలమైన దేహం నేను అనుకోవడం వల్లనే. ఈ ప్రపంచంలోనివి నావి, ఇప్పుడు ఇది నా ఇల్లు, నా పొలము అని అనుకుంటూ, ఇది నేను, ఈ శరీరం నేను అనుకుంటూ, ఆ భావం వల్లనే మానవుడు శక్తిహీనుడుగా తయారైపోతున్నాడు. మరి ఎంత గొప్ప భగవంతుడు కూడా భూమి మీద పుట్టి, అంటే భగవంతులమైన మనం భూమి మీదకి వచ్చి కూడా మరి ఇలా శక్తిహీనులుగా తయారవుతున్నామంటే, నేను నాది అనుకోవడమే ఇక్కడ పెద్ద పొరపాటు. అలా నేను నాది అనే భావంతో బరువుగా ఉన్న మానవుడు ఆ నేను నాది అనే బరువును తొలగించుకుంటే, లఘువుగా మారితే, అంటే మరల సూక్ష్మ రూపం ధరిస్తే మరల అనంత శక్తి స్వరూపుడు కాగలడు. మనకిప్పుడు ఇన్ని రోజులు నాది, నేను, ఇది నా దేహం, నా బిడ్డ, నా భర్త, నా ఇల్లు, నేనే బాగుండాలి, మరి నా పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించాలి, నేను గొప్పవాడిని అనిపించుకోవాలి అని ఎంతో ప్రయత్నాలు చేశామండి. చేస్తారు కూడా. చాలా మందిని చూస్తుంటే అనిపిస్తుంటా అయ్యో అని. అంటే మన నిజానికి ఇంత పెద్ద ప్రపంచంలో ఏదో ఒక మూల మన భారతదేశం అండి. ఎన్నో దేశాలలో ఒక దేశం, చిన్న దేశం మనది. మరి మన దేశంలో మన మన ఈ రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాలు. ఆ ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో జిల్లాలు. మరి ఎన్నో జిల్లాలలో ఎన్నో మండలాలు, ఎన్నో మండలాలలో ఎన్నో ఊర్లు. ఆ ఊర్లలో ఒక ఊరు మనది. ఆ ఊరిలో ఎన్నో ఇల్లులుంటాయి. ఆ ఇళ్ళలో ఒక చిన్న ఇల్లు మనది. మరి చూసుకుంటే దేనికోసం మనము, ఏ పేరు కోసమండి మనం ప్రయత్నం చేస్తున్నామో మనం అర్థం చేసుకుంటే, దేనికోసం? మరి ఆ చిన్న ఇంట్లో మనం ఒక మనుషులం. మనము ల అంత అంటే ఒక 200 మందికి తెలిసుంటాం. లేదు అంటే ఒక 2000 మందికి తెలిసుంటాం. లేదు అంటే ఇంకా ఒక ఎమ్మెల్యే అదే ఇది అన్నా ఒక రాష్ట్రం మాత్రమే తెలిసుంటాం. మరి దేనికోసం ప్రాకులాడుతున్నామో అర్థం చేసుకుంటే అసలు ఏది అవసరం లేదండి. మనతో మనం ఉండడమే ఆనందము అనేది మనం తెలుసుకోవాలి. మరి ఒక రమణ మహర్షి ఆయన ఎంతో గొప్పవాడు, ఎంతో శక్తి గలవాడు. మరి ఎన్ని ఇల్లులన్నా కట్టుకోవచ్చు, ఎంతైనా ఆయన సాధించవచ్చు. కానీ ఏమీ చేయకుండా హాయిగా కళ్ళు మూసుకొని ఆనంద స్వరూపుడై ఆనంద స్థితిలో ఉండగలిగాడు. మరి ఆయన ఈరోజు ఎంతో మందిమి ఆయనని గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఆయన శక్తి అంత గొప్పది. అంటే ఇక్కడ తనతో తన ఆత్మానుభూతి పొందిన వాళ్ళే గొప్పవారు. అలా దేనికోసమని విచారణ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఏమీ లేదు అనేది. అలా మనము ఈ విచారణ ద్వారా, ఈ జ్ఞానం సంపాదించుకోవడం ద్వారా మనం లఘువుగా మారుతాము. అంటే బరువుగా ఉన్న మనము నాది, నావి అనుకుంటూ బరువుగా ఉన్న మానవుడము మనం లఘువుగా మారితే మరలా సూక్ష్మ రూపం ధరిస్తూ అనంత శక్తి స్వరూపుడు కాగలడు. అలా మారిన వారిని మనం దేవుళ్ళు అంటున్నాం. అలా మారిన వాళ్ళే దేవుళ్ళు. అంటే వాళ్ళు ఏది కూడా నాది అనుకోలేరు. నా వాళ్ళు అనుకోలేరు. అంతటా భగవంతుడిని చూస్తారనమాట. అలా అనుకునే వాళ్ళే దేవుళ్ళు. అలా ఉన్నవాళ్ళే దేవుళ్ళు అన్నాం. మరి ఆ దేవుళ్ళని మనం మొక్కితే లాభం లేదండి. వాళ్ళు చేసింది చేయకూడదు. వాళ్ళు చెప్పింది చేయాలి అని మనకు గురువుగారు ఊకే చెప్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏం చెప్పారు అంటే, "నువ్వే భగవంతుడని" చెప్పారు. మరి మనం భగవంతుడైన ఒక షిరిడి సాయిబాబాని చూసుకున్నా, ఒక రమణ మహర్షిని చూసుకున్నా, ఒక బుద్ధుడిని చూసుకున్నా, వాళ్ళు ఎంతో శక్తి గల వాళ్ళు. సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు. ఇట్లా అంటే అయిపోవాల. అలాంటి శక్తి ఉన్నా కూడా వాళ్ళేమి ఉపయోగించలేరండి. లోక కళ్యాణం కోసం మీరు పరమాత్మ స్వరూపులు. నా దగ్గరికి వస్తే ఆత్మజ్ఞానం తప్ప ఇంకేది దొరకదని సదానంద యోగి గారు కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి కానీ, ఈ ప్రపంచంలో ఉండే వాటి కోసం ప్రాకులాడడం అన్నది మూర్ఖత్వమే అవుతుంది తప్ప ఇంకా ఏది కాదు. మరి ఇంత ధ్యానంలోకి వచ్చి కూడా ఇంకా నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకోవడం అంటే ఇంకా మూర్ఖత్వమే అవుతుంది. అందుకే ఆత్మజ్ఞానం తప్ప ఈ ప్రపంచంలో ఏది గొప్పది కాదు. మరి మనము వెళ్ళే దేవుళ్ళు అనుకుంటూ వెళ్ళే వాళ్ళ దగ్గర, అంటే గురువులు ఇప్పుడు షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళి
ఎంతో ముడుపులేస్తూ ఎన్నో కోరికలు కోరుతూ వస్తుంటారు. మరి ఆయన ఏంది ఫకీరు. మరి ఆయన అనుకుంటే ఎన్నో సంపాదించుకోవచ్చు కదా, సంపాదించుకోలేదు. మరి ఈ సంపాదన అన్నది అంత అశాశ్వతం ఆయనకు తెలుసు. అందుకైనా బూడిద పంచాడు విభూతి. అంటే ఏది రాదురా బాబు ఈ బూడిదనే అని చెప్పడానికే ఉద్దేశం అది. ఏది నీ వెంట రాదు, ఈ బూడిదే అనేది తెలుసుకోవాలని ఆయన అలా ప్రవర్తించడం జరిగింది అని మన గురువారు చెప్తుంటారు. అలా మారిన వారిని మనం దేవుళ్ళు అంటున్నాం, కానీ వాళ్ళు ఏం చేశారో చూసి తెలుసుకోవాలి. ఈ సూక్ష్మంలో ఉన్న పరబ్రహ్మ అనంత శక్తి స్వరూపుడు, ఆయనే స్థూల రూపం తీసుకోవడం వల్ల జీవుడిగా మారి శక్తి లేని వాడిగా ప్రవర్తిస్తున్నాడు. అంటే భగవంతుడే, సూక్ష్మంగా ఉన్న భగవంతుడే స్థూలంగా మారినప్పుడు శక్తిహీనుడుగా తయారవుతున్నాడు. కాబట్టి మనం స్థూలంగా బరువుగా ఉన్న మనము లఘువుగా మారాలి. అంటే తేలికగా మారితే సూక్ష్మ రూపం ధరిస్తాము. అప్పుడు మనమే భగవంతులమని మనము తెలుసుకుంటాము. కానీ మరలా నేను నాది అన్న భావం తొలగించుకొని సూక్ష్మభావంతో ఉంటే దేవుడిగా మారుతున్నాడు. ఇక్కడ భావమే ప్రధానం. అందుకే సత్యసాయిబాబా ఏమన్నారు అంటే, దేహభావం పోతే దైవభావం కలుగుతుంది అన్నారు. దేహభావం ఉన్నంత వరకు మానవుడిగా ప్రవర్తించి అల్పుడుగా ఉంటాడు. మరి మనకి గురువు చెప్తున్నారు దేహభావం ఎలా పోతుంది అంటే, మనకి మ్యాగ్నెట్ని ఇనుప ముక్కని పక్కపక్కన వదిలేస్తే కొద్ది రోజులకి మ్యాగ్నెట్ ఆ సహాయంతో ఇనుప ముక్క మ్యాగ్నెట్గా మారుతుంది. మరి అలా మనం కూడా మనం ఆత్మతో ఉంటే, ఆత్మతో అంటే ఆత్మే భగవంతుడు అనుకున్నాం కదా. మరి ఆత్మతో ఉంటే భగవంతుడితో ఉన్నట్టే. మరి భగవంతుడితో ఉంటే భగవంతుడి లక్షణాలు మనకు వస్తాయి. మరి భగవంతుడితో ఎలా ఉండాలి అన్నదే మనకు పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానంతో గంటలు ఆ ధ్యానంలో ఉన్నప్పుడు మనకు భగవంతుడి లక్షణాలు వస్తాయి. మరి భగవంతుడి లక్షణాలు వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? భగవంతుల్లాగే ఉంటుంది. భగవంతుడికి ఎలా ఉంటాయి ప్రవర్తన అంటే, అంతా ఒకటే. అక్కడ మంచివారు చెడ్డవారు అన్నది ఏది ఉండదు. మరి మనమైతే ఏదైతే సూర్య భగవానుడు అంటున్నాం, మరి సూర్యుడికి ఇక్కడ చెడు ఉంది, ఇక్కడ మరి వేడి ఎక్కువ, ఎండ తగులొద్దు అనుకుంటుందా సూర్యుడు? అనుకోడు కదా. అక్కడ ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ ఎక్కువగా సూర్యుడు వేడి రావాలని ఏమీ ఉండదు. అంతటా ఒకే రకంగా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. అలాగే భగవంతుడి లక్షణాలంటేనే అవి అందరినీ ఒకే రకంగా చూడగలుగుతారు. అందుచేత మనము భగవంతుడి భావన రావాలి అంటే మనము భగవంతుడితో ఉండాలి. అలా మనం ఉండగలిగినప్పుడే మనకు ఆ భగవంతుడి లక్షణాలు వస్తాయి. దేవుళ్ళమే మనము. అంటే మానవుడిగా ఉన్న మనము మాధవుడిగా ఎదుగుతాము. అందుచేత స్థూల దేహ భావంలో ఉన్న మానవుడు నేను నాది అనే బరువును తగ్గించుకునే కొద్దీ శక్తిమంతుడు అవుతాడు. పూర్తిగా తొలగించుకుంటే పూర్తి శక్తివంతుడు అవుతాడు. మరి పూర్తిగా తొలగించుకోవాలని ముఖ్యమైన మాట వాడారు. మరి పూర్తి అంటే మనము పూర్తి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పూర్తి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే పూర్తిగా మనం శక్తివంతులం అవుతాము. వారిని దేవుళ్ళని పిలుస్తున్నారు. అందుచేత మానవుడు లఘువుగా మారాలి. అలా భూలోకంలో లఘువుగా మారినా వాడు పరంలో ప్రభు అవుతాడు. అంటే దేవుడు అవుతాడు. పరం అంటే మనకిప్పుడు పరలోకాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. మరి మన గురువులు ఏం చెప్తున్నారంటే, ఈ భూలోకం, ఉవర్లోకం, సువర్లోకం, జనాలోకం, మరి తపోలోకం, మరి సత్యలోకం, మహాలోకం, సత్యలోకం అని చెప్తున్నారు. మరి మనము ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తి తినోర్జున అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఆ బ్రహ్మ భువనాల్లోకి వెళ్ళినా మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే అని. మరి అట్లాంటి సత్యలోకం చేరితేనే మనము భూమి మీదకి రాము. ఆ పరబ్రహ్మ ఉండేటటువంటి సత్యలోకం చేరాలి. అప్పుడే మనము పూర్ణాత్మ స్థితికి చేరుతాము. మరి పూర్ణ జ్ఞానం పొందాలి, పూర్ణాత్మ స్థితికి చేరాలి. సత్యలోకం చేరినప్పుడే మనం తిరిగి మరలా జన్మించము అని మనకు గురువులు చెప్తున్నారు. మరి అలా
మనం పూర్ణాత్మ స్థితికి చేరాలి అంటే మనము చాలా తీవ్ర సాధన చేయాలి. అందుకే పత్రిగారు అంటారు కదా, 3 జన్మల నుంచి నేను ధ్యానం చేశాను. ఒకసారి ముస్లిం మాస్టర్గా పుట్టాను, ఒకసారి అమెరికాలో పుట్టాను, మరి ఈ బుద్ధుడి దగ్గర ఆనందుడిగా కూడా ఉన్నాను అని చెప్పడం జరిగింది. మరి 200 ఏండ్లు కళ్ళు తెరవకుండా సాధన చేశాను అన్నారు మన పత్రిజీ. మరి అలా సాధన చేసి ఎంతో గొప్పగా ఎదిగితేనే ఈ జన్మలో ఇంతమంది మనం ధ్యానం చేస్తున్నాం ఆయన మాట, ఆయన శక్తి ద్వారా. మరి మనం చెప్తే ఒక నలుగురు వింటున్నారు ఇప్పుడు, కానీ ఇంతమంది ఎందుకు విన్నారు సార్ దగ్గర అంటే ఆయన మనసు శూన్యంలో ఉంది. ఆయనకు మనస్సు అనేదే లేదు కాబట్టి ఆయన మిరాకిల్ ఆలోచనలు చేశాడు. ఎవరికి ఎక్కడ ధ్యానం చెప్తే ఎవరు వింటారని ఆయన శ్రమకు అంటే ఓర్చుకొని ఎంతో తిరిగి తిరిగి చివరికి ఎంతో గొప్పగా ఎదిగాడు సార్ చూడండి. మరి డబ్బుల కోసం ఏమైనా చేశాడు ఆయన? లోక కళ్యాణం కోసం చేశాడు. మరి పిల్లలు పెరగాలి, పిల్లలు పదవులు రావాలి అని చూశాడా? కాదండి. ఆయన లోక కళ్యాణం కావాలి, అందరూ భగవంతుల్లే, ఈ భగవంతులైన వీళ్ళు మరి మానవుడిగా ప్రవర్తిస్తున్నారు మరి అని చెప్పి మనందరినీ ఇలా తయారు చేశారు. ఎంత శక్తి ఉంటే ఒకరి మాట ఒకరు వింటామండి. అంత గొప్పవాడైన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అందించిన ధ్యానం ఎంత గొప్పది. మరి ఎన్నో ధ్యానాలు ఉన్నాయి. అన్ని ధ్యానాల కంటే సులువైన మార్గం శ్వాస మీద ధ్యాస అని చెప్తారండి. కానీ ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం అన్నది మనకు పరమాత్మ కృప, గురు కృప ఉంటేనే మనము ఈ ధ్యానంలోకి రాగలుగుతాము. వచ్చినా కూడా చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు, చాలా మంది వస్తారు, చాలా మంది వెళ్తారు. కానీ అది మామూలు విషయం కాదు. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం అన్నది, కళ్ళు మూయడం అన్నది ఎంతో గొప్ప విషయం. ఈ కళ్ళు మూసి మన సాధన మనతో ఉండడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. ప్రశాంతత, మనతో మనం ఉండడము, ఏది ఏమైనా జరగని అలజడితో ఉండము. ఎందుకంటే మనకు తెలుస్తుంది ప్రతిదీ కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది అని తెలుస్తుంది. మరి అన్నీ మన మంచికే అని తెలుస్తుంది. మన పత్రిజీ చెప్పాడు, సదానంద యోగి చెప్పారని, వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని, నీకు ఏది నీకు అవసరం లేదు అని ఎంతో ధీమాగా ఆ ప్రతి విషయాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి అంటే దానికి శక్తి కావాలండి. ఆ శక్తి దేని వల్ల వస్తుంది? ఆహారం వల్ల వస్తుందా? కాదు. విశ్వశక్తి నుండి వస్తుంది. ఆ విశ్వశక్తిని పెంచుకోనే మార్గమే ఈ శ్వాస మీద ధ్యాస. మరి ఈ ధ్యానం నాది అనే భావన, నేను నాది అనే భావం పోవాలంటే సూక్ష్మంగా మారాలి అని దానికి ధ్యానమే చేయాలి. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత సూక్ష్మ భావం పొందుతారు, మరలా శక్తివంతులు అవుతారు. అందుచేత స్థూల భావం అల్పత్వం, సూక్ష్మ భావమే దైవత్వం అని తెలుసుకోవాలి. దైవత్వం పొందడానికి ఖచ్చితంగా ధ్యానం చేయాలి. మరి ఈ ధ్యానం చేయాలంటే పత్రిజీ త్రిరత్నాలు అంటే వశిష్ఠుల వారు చెప్పిన త్రిరత్నాలు చెప్తూ మన పత్రిజీ ఇంకొకటి సేవ కూడా చెప్పడం జరిగింది. మరి ఆ త్రిరత్నాలు ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం, సరియైన ధ్యానం చేయాలి. మరి స్వాధ్యాయం, ఆధ్యాత్మికమైన పుస్తకాలు మాత్రమే చదవాలి. మరి ఎప్పుడు ఆత్మ వైపే మన మనస్సుని నిలుపుతూ ఆధ్యాత్మిక వైపే మన ప్రయాణం ఉండాలి, కానీ ప్రాపంచకం వైపుకు తగ్గించుకుంటూ ఉండాలి అని రాజలక్ష్మ ఊరికే చెప్తుంటారు. ఈ ప్రాపంచ విషయాలు వైపు ఉంచుకోకండి, మీరు ఆధ్యాత్మికం ఆత్మ వైపే మీ మనస్సు ఎక్కువ మొగ్గు చూపించుకోండి. అప్పుడే నీకు మంచి మనస్సు అంటే నీకు ఉపయోగపడే మనస్సు తయారవుతుంది అని చెప్తూ ఉంటారు. అలా కావాలంటే స్వాధ్యాయం తప్పనిసరి. మరి దానికి ఇంకా సజ్జన సాంగత్యం, సత్యం తెలిసిన వారితో సాంగత్యం మాత్రమే చేయాలి. ఎవరితో వాళ్ళతో చేస్తే మనం కూడా అలా మారిపోతాం. అందుకనే సత్యం అంటే ఒకటే, పరబ్రహ్మ, ఆయన తప్ప ఇంకా ఏదీ లేదు అని చెప్పే వాళ్ళ సాంగత్యం మాత్రమే చేయాలి. అలా సేవ, సేవ అంటే మన వాళ్ళు అనుకుంటాము గుడికి ఓ, ఏదైనా డొనేషన్ చేసి ఆ గుడికి చేశాను, ఇక్కడ చేశాను, అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను ఇట్లా అంటుంటాం.
కానీ అదేది కాదు. ఏదైతే ధ్యాన మార్గంలో ఆత్మజ్ఞానం సంబంధించిన పనులు ఏవైనా సరే తన్మందన్ ఇప్పుడు నీకు ఏది ఉంటే అది ఇవ్వడమే మనము చేయాల్సిన ముఖ్యమైన సేవ. అదే మన జ్ఞానానికి, మన ఆత్మ ఉన్నతికి, ఎదుగుదలకి మనకు సోపానము. కానీ ఇంకా ఏ సేవ చేసినా మనము అలా సేవ కాదు. అంటే అది ప్రాపంచకమైన సేవ అవుతుంది, భోగంకవుతుంది. కానీ నీ ఆత్మ ఎదుగుదలకు కాదు అని మన గురువుగారు చెప్తారండి. అలా మనకి ప్రతి నెల భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తేదీలలో ఆత్మ సేవలు చేస్తున్నారండి. బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సారు, రాజలక్ష్మమ్మ 400, 500 మందికి ప్రతి నెల 3 రోజులు ఉచితంగా ధ్యానము, జ్ఞానము అందిస్తూ మరి మాకెంతో వేడివేడిగా అందిస్తారండి. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా అలా ఉండదు. అంత బ్రహ్మాండంగా టైం ప్రకారం టిఫిని, భోజనాలు పెడుతూ మరి ఏసీ హాల్ ఇస్తూ హాయిగా ధ్యానం చేసుకోండి. ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అయితే అలా చేయలేమండి. ఎంత ప్రయత్నం చేసినా గంటో, 2 గంటలో చేస్తాం. కానీ అక్కడ అలా కాదు. మరి 3 రోజులల్ల 20, 25 గంటల సాధన అవుతుంది. మళ్ళీ గప్‌చుప్ అన్నం కూడా పరబ్రహ్మ అంటే అమ్మనే ఉండి చేయిస్తారండి. పత్రి సారే చెప్పారు నిర్గుణ భోజనం రాజలక్ష్మమ్మ చేసేది అని. మరి అలాంటి ఆ భోజనాన్ని తీసుకుంటూ, అలా జ్ఞానం వింటూ, అక్కడ ధ్యానం చేసి నుంచి నేనైతే చాలా మార్పు నాలో కనిపిస్తున్నది. మరి అలాంటి సాధన చేయాలంటే ఉచితంగా ఇచ్చే అదాన్ని కూడా మనము ఉపయోగించుకోవాలని నా విన్నపము. అలా ప్రతిరోజు జూమ్‌లో పాల్గొంటూ, వాళ్ళ జ్ఞానాన్ని వింటూ, అక్కడకి వెళ్ళిన నుంచి నేను 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ వెళ్తున్నాను. ఇలా మాట్లాడగలుగుతున్నానంటే వాళ్ళిచ్చిన జ్ఞానము, అక్కడ చేసిన సాధననే నాకీరోజు ఇంత శక్తిని ఇచ్చింది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. అలా మనము చాలా మార్చుకుంటూ, మన ఉన్నతి కోసం మన పత్రిసారి మన ఆనందంగా జీవించండి. అన్ని జీవుల్ని ఆనందంగా జీవింపచేయాలన్నదే ఆయన ఉద్దేశం. మనము చేస్తూ నలుగురికి పంచుతూ ఉండాలి అన్నదే ముఖ్య ఉద్దేశం పత్రి గారి ధ్యేయం కూడా. మరి అది మనం నిలబెట్టాలంటే ఖచ్చితంగా సాధన చేస్తూ, అందరికీ సాంగత్యం చేస్తూ, ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ అందరికీ పంచే ప్రయత్నం చేయాలండి. నాకింతటి అవకాశం ఇచ్చిన ఈ ఫర్ యూ జూమ్ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, రామలక్ష్మి గారికి, రజనీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.